గత కొన్ని ఎపిసోడ్లుగా నిత్య జీవితంలో వచ్చే ప్రధాన వ్యాధుల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ యొక్క వీడియోలో మెడ అనేది స్టిఫ్నెస్ ఎక్కువై అటు ఇటు తిప్పడం ఇబ్బందిగా మారినప్పుడు హోమియో వైద్యంలో ఎటువంటి మందులు ఉపయోగపడతాయో ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. సహజంగా ఈ మెడ స్టిఫ్నెస్ అనే సమస్యను ఎదుర్కొనే వారిలో ఎక్కువ సమయం కంప్యూటర్ వర్క్ చేసేవాళ్ళు, అలాగే ఎక్కువ సమయం జర్నీలో ఉండేవాళ్ళు ఈ యొక్క సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటుంటారు. ఈ సమస్య వచ్చినప్పుడు లక్షణాలు గమనించినట్లయితే ముఖ్యంగా మెడను ఎటు తిప్పనీయకపోవడం, ఎటన్నా తిప్పాలంటే తీవ్రమైన నొప్పి, బాధ అనేది రావడం, ఇలాంటి కొన్ని ప్రధాన లక్షణాలు ఈ సమస్యలో చూస్తుంటాం. ఈ సమస్య వచ్చినప్పుడు హోమియో వైద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన మందులు ఎలా ఉపయోగపడతాయో ఒకసారి చూసినట్లయితే, హోమియో వైద్యంలో మందులను ముఖ్యంగా వ్యాధి లక్షణాలు అలాగే వ్యక్తి యొక్క మానసిక లక్షణాలను కూడా దృష్టిలో ఉంచుకొని ఎంపిక చేసుకోవడం జరుగుతుంటుంది. అలా ఎంపిక చేసుకొని వాడుకున్నప్పుడే ఈ యొక్క హోమియో మందులు సక్రమంగా పనిచేస్తుంటాయి. ఈ సమస్యకు ముఖ్యమైన మందులలో మొదటగా క్యాల్మియా అనే మందును చూసినట్లయితే, వీరికి నొప్పి అనేది మెడ యొక్క వెనుక ప్రాంతంలో స్టార్ట్ అయ్యి ఎడమ చేతి వైపు ఎక్కువగా స్ప్రెడ్ అయ్యి ఇబ్బంది పెడుతుంటుంది. మెడను కూడా అటు ఇటు కదిలించాలంటే తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు. ఎప్పుడైతే సమస్య ఎడమ చేయి వైపు ఎక్కువగా ఉండి మెడ అనేది స్టిఫ్గా మారి ఇబ్బంది పెడుతున్న సందర్భంలో ఈ యొక్క కాల్మియా అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు రస్టాక్స్. ఈ మందు లక్షణాలను గమనించినట్లయితే మెడ వెనుక భాగంలో స్పైన్ యొక్క మధ్య భాగంలో నొప్పి అనేది ఎక్కువగా వస్తుంటుంది. అంటే రెండు స్కాపులా బోన్స్ మధ్యలో తీవ్రమైన నొప్పి ఉండడం, మెడను అటు ఇటు కదిలించాలంటే నొప్పి రావడం, ఇలాంటి సందర్భంలో రస్టాక్స్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే తేమతో కూడిన వాతావరణంలో వీరికి సమస్యలు అనేటివి ఎక్కువగా వస్తుంటాయి. ఈ స్టిఫ్నెస్ నెక్ అనేది తడి వాతావరణానికి వెళ్ళినప్పుడు కానీ లేదా తడి వాతావరణం బయట ప్రదేశాల్లో ఉన్నప్పుడు కానీ ఎక్కువగా బాధించే వారికి ఈ యొక్క రస్టాక్స్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు బ్రేయోనియా. మెడ స్టిఫ్నెస్ అనేది ఉండి ఎటుపక్క కదిలించినా కూడా తీవ్రమైన ఇబ్బంది పెడుతుంటుంది. ఎటువంటి మూమెంట్ను వీరు చేయలేకపోవడం గమనించవచ్చును. అలాగే వీరికి దాహం ఎక్కువగా ఉంటుంది, అయినా కూడా మలబద్ధకం సమస్యతో బాధపడడం చూస్తుంటాం. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి మెడను కదిలించలేకపోవడం అనే లక్షణాన్ని కలిగి ఉన్నప్పుడు ఈ యొక్క బ్రేయోనియా అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు రూటా. ఈ మందు కూడా మెడ స్టిఫ్నెస్ వచ్చి మెడను కదిలించాలంటే తీవ్రమైన ఇబ్బందికి గురవుతున్నప్పుడు, మెడలో ఉన్న నర్వ్స్ ఒత్తిడి వల్ల భుజాల వైపు నొప్పి వస్తున్నప్పుడు ఈ యొక్క రూటా అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు ఆర్నికా. ఈ మందు కూడా తీవ్రమైన పని ఒత్తిడి వల్ల, అలాగే ఎక్కువ దూరం ప్రయాణించడం వల్ల, శ్రమ వల్ల వచ్చే స్టిఫ్ నెక్కు ఈ యొక్క ఆర్నికా అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఎప్పుడైతే తీవ్రమైన మెడపై ఒత్తిడి పడే వర్క్స్ చేసిన తర్వాత మెడ అనేది స్టిఫ్గా మారి కదలడం ఇబ్బందిగా మారుతుందో అప్పుడు ఆర్నికా అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఇలా హోమియో వైద్యంలో చాలా మందులు ఈ యొక్క మెడ యొక్క స్టిఫ్నెస్ సమస్యను తగ్గించడంలో ఉపయోగపడుతుంటాయి. లక్షణ సముదాయాన్ని బట్టి మందులను ఎంపిక చేసుకున్నట్లయితే ఈ యొక్క సమస్యను త్వరగా నివారించుకోవచ్చును. ఎప్పుడైతే లక్షణ సముదాయాన్ని ఎంచుకోవడంలో ఇబ్బంది పడుతుంటామో అప్పుడు దగ్గరలో ఉన్న డాక్టర్ సలహా మేర కనుక మందులు వాడుకున్నట్లయితే ఈ యొక్క సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.